అందరూ నమస్కారం. నేను మీ కుమార్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము లగ్నాధిపతి షష్టమ స్థానం, మరి మేషానికి కుజుడధిపతి, వృషభానికి శుక్రుడధిపతి, మిథునానికి బుధుడధిపతి, కర్కాటకానికి చంద్రుడధిపతి, సింహానికి రవిధిపతి, అదేవిధంగా కిందటువంటి కన్యకి బుధుడధిపతి, తులాకి శుక్రుడధిపతి, వృచ్చికానికి కుజుడధిపతి, ధనస్సుకి గురుడధిపతి, మకర కుంభాలకి శని, అదేవిధంగా ధనస్సుకి మకర కుంభాలకి శని, మీనానికి గురుడధిపతిగా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఎగ్జాంపుల్గా నా లగ్నం మిథున లగ్నం అయింది. నా లగ్నాధిపతి వచ్చి 6వ స్థానంలో కూర్చున్నాడు. 6వ స్థానం అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే వృచ్చికంలో కూర్చున్నాడు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. లగ్నాధిపతి మనకి ముఖ్యంగా షష్టమ స్థానం, 6వ స్థానం. మరి భావ, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు. 6వ స్థానం శత్రు స్థానంగా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మరి ఈ శత్రుస్థానం అంటే ఏంటి? మన లగ్నాధిపతి శత్రుస్థానం కూర్చోండి ఇలాంటి ఫలితాలు కలగజేసే విషయాలు మనం ఈరోజు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. అదేవిధంగా లగ్నంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నం పైన ఏ గ్రహ దృష్టి ఉందో కూడా విషయాలు కూడా మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మరి ఈ రోజు లగ్నాధిపతి షష్టమ స్థానం 6వ స్థానంలో ఉన్నప్పుడు జాతకులు జాగ్రత్తగా, అదేవిధంగా మంచి ధైర్యాన్ని కలిగిన వారుగా ఉంటారు. జాగ్రత్త అంటే ఏంటి? ఒక బండి మీద మనం పోతా ఉన్నాం, 100 మీద పోతే సేఫ్, 150 మీద పోతే పైకి పోతారు, అది జాగ్రత్త. ఎగ్జాంపుల్గా అలాంటి జాగ్రత్తను తీసుకునేటువంటి మెదడుని ఇస్తాడు, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు. వీరు ధైర్యాన్ని వల్ల మంచి సంపాదన కలిగి ఉంటారు. మరి ఇక్కడ జాగ్రత్త, ధైర్యం అనే విషయాలలో మనం పరిగణలో తీసుకుంటే లగ్నాధిపతి 6వ స్థానంలో కూర్చొని ఉండి ఆ 6వ స్థానం అది ఆయనకి నీచమైంది అనుకోండి, లేదు శత్రు క్షేత్రం అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్త కాస్త అజాగ్రత్త అవుతుంది, ధైర్యం కాస్త అధైర్యం అవుతుంది. దాని ముందు ఆ చేరుతుంది అంతే. అజాగ్రత్త అంటే ఏంటి? పోతే పైన 150 మీద కదా, ఏం కాదు, నాకు ధైర్యం ఉంది, అది అధైర్యం అన్నమాట. ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్, అలాంటి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా వీరు ధనాన్ని సంపాదించడం కానీ లేదా వారసత్వంగా ఆ డబ్బుని తండ్రి సంపాదించిన తల్లి సంపాదించిన ధనాన్ని వారసత్వం పొందడానికి కానీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విషయానికి సంబంధించిన దృఢంగా ఉండగటువంటి మైండ్ సెట్ వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయానికి సంబంధించినటువంటి విషయంలో నీ కాన్ఫిడెన్స్, నాకు కరెక్ట్గా తెలుసు, ఆ విషయం మీరేం భయపడకండి, ఆ విషయం మొత్తం నాకు తెలుసు, ఆ దృఢంగా ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈ దృఢమైనటువంటి వ్యక్తిత్వం అనేది ద్వివిధాలైనటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ద్వివిధాలైన సామర్థ్యం అంటే ఏంటంటే మనసు అనేది కొంతమందికి దృఢంగా ఇప్పుడు ఉంటుంది, ఒక 10 నిమిషాల తర్వాత దృఢంగా ఉండదమ్మో జరుగుతుందేమో, ఫస్ట్ పాజిటివ్గా ఆలోచిస్తారు, వెంటనే నెగిటివ్గా ఆలోచిస్తారు. దాన్ని ద్వివిధానమైన స్వభావం అంటారు వాటిని. నేను ఈ సంస్కృత వాక్యాలు మీకు ఎందుకు చెప్తానంటే ఆస్ట్రేలియాలో మీరు బుక్స్ చదివేటప్పుడు ఈ వర్డ్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు మీరు బుర్రకోకుండా ద్వివిధానం అంటే ఏంటని. కాబట్టి ఇది ఎగ్జాంపుల్గా మీకు చెప్పుకుని నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ద్వివిధానమైనటువంటి స్వభావాన్ని ఇక్కడ సామర్థ్యాన్ని వీళ్ళు కలిగి ఉంటారు, అంటే 2 మైండ్ సెట్లు. అదేవిధంగా లగ్నాధిపతి 6వ స్థానం ఉన్నప్పుడు రుణాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. రుణాలంటే అప్పుల బాధలు ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు. మరియు వాటిని అతి కష్టం మీద తీరుస్తూ ఉంటారు. వీరు ఆర్థిక వ్యవస్థల్లో అధికారంగా ఉన్నట్టయితే మంచి యోగాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవస్థ అంటే అకౌంట్ సెక్షన్స్ ఉన్నట్టయితే మంచి అధికారంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ, ధనాన్ని ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదు అకౌంట్ సెక్షన్ కాదు, పోలీస్ వ్యవస్థ, దాంట్లోనే సరే మంచి ఆర్మీ సెక్షన్, ఆర్మీలో కూడా మంచిగా వీళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే అకౌంట్ సెక్షన్లో కానీ సాయుధ దళాల్లో కానీ గొప్ప అధికారాన్ని పొందే అవకాశం అనేది ఎక్కువ వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది.
అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన సంస్థల్లో కూడా వీళ్ళకి మంచి పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు సంబంధ వ్యాపారాలు, హాస్పిటల్ కానీ, మెడికల్ కానీ, ఏదైనా సరే ఏదైనా కావచ్చు, ఆరోగ్య సంబంధమైన సంస్థలు మంచి పనిచేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు మంచిగా పనిచేస్తాయి. వీరి యొక్క విద్యాభ్యాసం పైన, భవిష్యత్ పైన చాలా దృష్టి అనేది బాగా పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధ విషయాలలో. అదేవిధంగా విద్యాభ్యాసం అంటే నేను ఏం చదువుతాను, ఏం చేయగలను అనే విద్యాభ్యాసం మీద ఎక్కువగా వీళ్ళు దృష్టి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరు విద్యాభ్యాసం చదివేటప్పుడు ఈ సోదరుల యొక్క ప్రభావం అనేది ఏదైతే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఎవరైనా ఎగ్జాంపుల్ XYZ ఎవరైనా ఉండొచ్చు, ఆ సోదరుల యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశము, ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి షష్టమ స్థానంలో ఉన్నప్పుడు కష్టాలు మాత్రం తప్పవండి. కొద్దిగా కష్టాలు పడాల్సిందే, కానీ ఆ కష్టాన్ని లెక్క చేయరు. దేహాన్ని కష్టపెడుతూ ఉంటారు బాగా. ఆ దేహం ఎంత కష్టపడిన పర్వాలా, అయినా సరే నేను మంచి యోగుడు కావాలని సరే ప్రయత్నం చేస్తుంటే సంవత్సరంలో వాడు వయసు అయిపోద్ది, 60-70 పోతాయి. కాబట్టి దేహాన్ని కష్టపడి ఆ కష్టపడి దానికి ఫలితం లేకుండా చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉండి, షష్టమ స్థానం అది ఉచ్చమైందనుకోండి, అలా లగ్నాధిపతికి అది ఉచ్చస్థానం అయిందనుకోండి, దేహాన్ని కొద్దిగా కష్టపెట్టి యోగ భోగ భాగ్యాలు పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ దానిపైన శని దృష్టి పడకూడదు, రాహు దృష్టి అసలుకే పడకూడదు. ఎప్పుడు కూడా షష్టమ స్థానం పైన శని రాహుల దృష్టి అనేది పడకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక మోటు పనులు, ఏ పనైనా సరే వాడు ఇల్లు కట్టుకునేటప్పుడు కూలీ వాడాలి, వీడే కూలీ అలాగా చేసి మోటు పనులు చేసేటువంటి దేహాన్ని కష్టపడినట్టేగా అక్కడ అలాంటి పనులు చేయడానికి అవకాశం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ లగ్నాధిపతి ముఖ్యంగా మనకి 6వ స్థానంలో ఉండటంలా దేహ సౌఖ్యమైన చాలా తక్కువగా ఉంటుంది. దేహాన్ని శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్యాన్ని సుఖాన్ని పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా జీవితం అనేది అప్ అండ్ డౌన్స్ గా ఉంటుంటుంది. మరీ యోగంలోకి పోలేడు, మరీ నష్టంలోకి పోలేడు, మధ్యస్థంగా వారి జాతకాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా సర్వసుఖాలుగా ఉండాలని కోరికలు కలుగుతూ ఉంటాయి, కానీ ఈ లోపల జీవితం అయిపోద్ది. అలాంటి జాతక చక్రాన్ని క్రియేట్ చేసే అవకాశము షష్టమ స్థానం పైన ఆధారపడి ఉంటుంది. ఇక లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉండి పాపగ్రహాల దృష్టి అధికంగా ఉంటే వాడు పైకి రావడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఆ జాతకులు చాలా నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు. అదే లగ్నాధిపతి మనకి షష్టమ స్థానంలో ఉండి అది ఉచ్చస్థానం అయి ఉండి కానీ, మిత్రక్షేత్రం అయి ఉండి కానీ, శుభగ్రహాల దృష్టి ఎక్కువగా పడి ఉండి కానీ, లేదా గురుడు దృష్టి బాగా ఎక్కువగా పడి ఉండి కానీ ఉన్నట్టయితే, ఇంకా గురుడు ఉచ్చస్థానం దృష్టి పడితే మంచి దేహ సౌఖ్యంగా కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఏసీ రూముల్లోనే, ఏసీలలో ఉండే వారి జీవితాన్ని ముందుకు నడిపే విధంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది. అది కొద్ది కాలం తర్వాత, వెంటనే కాదు, ఒక 40 సంవత్సరం, 30 సంవత్సరం, 40 సంవత్సరం మధ్యస్థంగా వచ్చిన మధ్యస్థ వయసు రాగానే వారి శరీరాన్ని మొత్తాన్ని కూడా మార్చి కొద్దిగా సుఖవంతమైన జీవితంలోకి మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి అయితే మాత్రము మధ్యస్థ వయసు వరకు మాత్రం కొద్ది కష్టాలు ఎవరికైనా తప్పవు. మధ్యస్థ వయసు నుంచి కొన్ని జాతచక్రాల్లో ఉన్నటువంటి లక్ష్మీ స్థానాల వల్ల కానీ, 1, 5, 9 స్థానాల వల్ల కానీ, లేదా గ్రహం కూర్చున్నటువంటి గురుడు దృష్టి వల్ల కానీ, అంటే లగ్నాధిపతి 6వ స్థానంలో కూర్చుని గురుడు దృష్టి పొంది ఉంటాం కానీ, ఇలా జరిగినట్టయితే మంచి యోగ భోగ భాగ్యాలు పొందుతూ ఉంటారు. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉండి అది ఉచ్చస్థానం అయినప్పటికీ దానిపైన శని గ్రహ దృష్టి పడినట్టయితే దీర్ఘకాల వ్యాధుల్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి షష్టమ భావం 6వ స్థానం ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు. మరి లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు, బాగానే ఉంది. మరి లగ్నాధిపతి లగ్నంలో మనకి ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాన్ని చూస్తే ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా మనం వివరంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. లగ్నంలో రవి ఉండొచ్చు, లగ్నంలో చంద్రుడు ఉండొచ్చు, లగ్నంలో కుజుడు ఉండొచ్చు, 9 గ్రహాలు ఏదో ఒక గ్రహమైన ఉండవచ్చు అక్కడ మనకి. కాబట్టి లగ్నంలో మనకి ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి.
ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే, ఇక లగ్నంలో రవి ఉన్నాడా, అది ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, తర్వాత స్వక్షేత్రంలో ఉందా, కేంద్ర కోణాల్లో కూర్చుంది, ఇది పాయింట్ కాదు ఇక్కడ మనకి. కేవలం లగ్నంలో మనకి రవి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనకి పరాశరుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే వీళ్ళు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. ధైర్యం కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ, క్రియాశీలత కానీ, సహనం కానీ, ఈ విషయాలలో మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు, బుద్ధిని కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా స్పష్టంగా పసిగట్టే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ రవి పైన నీచంలో ఉన్నా కానీ, రవి ఇక్కడ హస్తగతం పొంది ఉన్నా కానీ, రవి పైన శని దృష్టి పడినా కానీ సహనాన్ని మొత్తం కూడా కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా పిత్తాశయ సంబంధించినటువంటి వ్యాధులు కలిగి ఉంటారు. ఇక ఈ గ్రహం అనేది రవి ఇక్కడ కూర్చోవడం వల్ల ఇతనేంటంటే ఆ కుటుంబానికి కానీ, ఆ ప్రజలకు కానీ, ఆ మనుషులకు కానీ మంచి ఇష్టడుగా ఉండటానికి, మంచి వ్యక్తిగా ఉండటానికి, ఇతని పైన ఎక్కువగా ప్రేమ చూపించడానికి అవకాశం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది రవి ఉన్నప్పుడు. అదే మనకి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, మరి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ చంద్రుడు లగ్నంలో ఉన్న పుట్టిన వారు ఏంటంటే పూర్ణ చంద్రుడు అయిననుకోండి, రూపవంతుడు, చాలా అందంగా ఉంటాడు, ధనవంతుడు, దయగలవాడు, మంచి మనిషి, చిన్న విషయానికి కూడా భయపడే వ్యక్తి, ఆతృత ఎక్కువ, అభిమానాలు ఎక్కువ, ఇవన్నీ కలిగి ఉంటాడు. అదే మనకి క్షీణచంద్రుడు ఉన్నట్టయితే మదమెక్కిన గుర్రం ఏ విధంగా ఉంటుంది, క్షీణచంద్రుడు ఉన్నప్పుడు కూడా వ్యక్తి మదమెక్కిన వాళ్ళలాగా ఉంటాడు, అల్ప వీర్యుడవుతాడు, వీరకణాశాతం తక్కువగా ఉంటుంది. ఇక వీరుడుగా ఉన్నట్టయితే అల్ప వీరుడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. మనకేంటంటే పూర్ణచంద్రుడు లగ్నంలో ఉండటం మంచిది, క్షీణచంద్రుడు లగ్నంలో ఉండటం అనేది నష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ పోయినట్టయితే కొన్ని వందల విషయాలు వస్తుంటాయి, కానీ కొన్ని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లగ్నాన్ని కుజురున్నట్టయితే, లగ్నాన్ని మనకు కుజురున్నట్టయితే జన్మించిన వాడు సాహసుడు, అదేవిధంగా తీవ్రమైనటువంటి కోపాన్ని కలిగిన వాడు, తరచూ గాయాలు గురయ్యేవాడు, తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వివాహ కాలం అనేది ఆలస్యం అవటానికి, వివాహంలో ఇబ్బంది కలగటానికి మొత్తానికి ఇక్కడ కుజుడు ఒక కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి కుజుడు ఉన్నట్టయితే కుజుదోషం ఏర్పడుతుందని చెప్తున్నారు, కానీ లగ్నాత్ 2, 4, 7, 12 స్థానంలో కుజుడు మాత్రమే. లగ్నాత్ అన్నారు కానీ లగ్నం నుంచి అనలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక నెక్స్ట్ మనము బుధుని తీసుకుందాం. ఇక లగ్నం నందు మనకి ఈ బుధుడు ఉన్నట్టయితే జన్మించిన వాడు మిక్కిలి శాంతుడు, మంచి మనసు కలవాడు, అదేవిధంగా మంచి పండితుడు, అదేవిధంగా మంచి నడవడి కలిగిన వాడు, చక్కగా మాట్లాడేవాడు, సత్యాన్ని పలికేవాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. అదేవిధంగా మంచి తెలివితేటలు, అగోమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. కానీ బుధుడు ఇక్కడ ఒంటరిగా మాత్రమే ఉండాలి. బుధుడు ఏ పాపగ్రహంతో కలవనప్పుడు మాత్రం ఈ ఫలితాన్ని మొత్తం అలికిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పాపగ్రహంతో కలిసినప్పుడు ఆ ఫలితాన్ని కొద్దిగా మనకి నష్టం చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. కాబట్టి బుధుడు ఒక్కడే కూర్చొని ఉండి అతను సౌమ్యంగా ఉన్నట్టయితే, మంచివాడిగా ఉన్నట్టయితే పండితుడిగా మారుతాడు, జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకునే వ్యక్తిగా మారుతాడు, సత్యాన్ని పలికేవాడుగా ఉంటాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మనము గురుడిని తీసుకుందాం. లగ్నంలో మన గురుడు ఉన్నట్టయితే, ఈ లగ్నంలో మన గురుడు ఉండగా జన్మించిన వాడేనంటే వేద శాస్త్రాలు తెలిసిన వాడు, పవిత్రమైనటువంటి కళలు నేర్చుకునేవాడుగా ఉంటాడు, ధన కనక రత్న ఆభరణాలు మొత్తం కూడా పొందుతూ ఉంటాడు, రాజవంశంలో పుట్టినవాడుగా ఉండొచ్చు,
రాజవంశీయులకు ఇష్టైన వాడుగా ఉండొచ్చు. అదేవిధంగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. ఈ లగ్నంలో గురుడు ఉన్నవాడు పుట్టిన వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు జాతచక్రం ఉన్నప్పటికీ ఆ దోష నివృత్తిని కలిగించేటువంటి ఒక పాయింట్ గురుడు లగ్నంలో ఉంటాం. చాలా యోగం అది. ఇక లగ్నం నుండి మన శుక్రుడు తీసుకున్నట్టయితే, ఇక లగ్నం నుండి మన శుక్రుడు ఎక్కువ శాతం కూడా శుక్రుడు కళకారకుడు కాబట్టి మంచి వక్త, మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటాడు. శిల్ప విద్య అనేది నేర్చుకొని ఉంటాడు. నీతి శాస్త్రం విషయంలో కొన్ని నేర్చుకునేవాడుగా ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు. భోగపరుడు, రాజయోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కావ్య, రసాయన, భౌతిక, జ్యోతిష్య శాస్త్రాలు మొత్తం కూడా తెలిసిన వాడిగా ఉంటాడు. అదేవిధంగా ధర్మపరుడుగా ఉంటాడు. ధర్మాలు చేస్తూ ఉంటాడు. దానాలు చేస్తూ ఉంటాడు. యజ్ఞయాగాది హోమాది క్రతులు నిర్వహిస్తూ ఉంటాడు. మంచి భోగభాగ్యాలు పొందుతూ ఉంటాడు. శుక్రుడు ఇక్కడ జాతకంలో లగ్నంలో ఉండి అది నీచం పొంది ఉండపోనప్పుడు మాత్రమే ఇవన్నీ కలుగుతాయి. నీచంలో ఉన్నప్పుడు వీటికి అన్ని ఆపోజిట్ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. నీచం అంటే అక్కడ మనకి బుధలో ఆయన నీచం పొందుతూ ఉంటాడు, అంటే కన్యాలు నీచం పొందుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కన్యా లగ్నం అయి శుక్రుడు వీళ్ళకి అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా నష్టాన్ని కలగజేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు, ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు శని శుభుడైనా అశుభుడైనా అదేంటంటే మనకి అశుభ ఫలితాలను ఎక్కువ కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మకర కుంభాల తప్ప మిగతా స్థానాలు ఎక్కడ కూర్చున్నా సరే లగ్నాన్ని శని ఉండగా జన్మించినప్పుడు అశుభాన్ని కలిగి ఉంటాడు. అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. సంతానం ఆలస్యం కలుగుతూ ఉంటుంది. వీర్యకణాల శాతం తక్కువగా ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత మనకి ఏంటంటే కొంతమంది సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత వీర్యకణాల శాతం తర్వాత ఇంకో సంతానం అందడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. త్వరగా వీళ్ళకి మేధస్సు తగ్గిపోతూ ఉంటుంది. త్వరగా వీర్యకణాల తగ్గిపోతుంది. త్వరగా ఉష్ణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి శని మనకి మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా సరే, ఇక మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా కానీ కొన్ని పాయింట్ ఒకటి ఉంది. శని ఉచ్చస్థానం ఉన్నా కానీ, శని వేద మూల త్రికోణాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని రకాలైనటువంటి యోగాలను కలగజేస్తూ ఉంటే దేశానికో పురాణానికో లేదా ఆ గ్రామానికో లేదా ఆ మండలానికో నియోజకవర్గం ఒక నాయకుడిగా మారే అవకాశం ఉంటుంటుంది. రాజకీయ యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కానీ, అది తులాలగ్నం అయినప్పుడు కానీ, మూల త్రికోణాల్లో ఎందు వేదం మూల త్రికోణాలు ఉన్నప్పుడు కానీ మనకి గ్రహం అనేది ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఇక మనకి లగ్నంలో మనకి రాహుని తీసుకుందాం. లగ్నంలో ముఖ్యంగా మనకి రాహు ఉన్నట్టయితే జన్మించిన వారు కొద్దిగా వివాహపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. రోగాలను కలిగి ఉంటారు. ఆడవాళ్ళైతే పిసిఓడి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వీళ్ళ తండ్రి కానీ తల్లికి కానీ ఏమైనా వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆ వ్యాధుల్ని వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు. భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తూ ఉంటాడు. ధర్మహీనులుగా ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానీ మంత్రశాస్త్ర విషయాల్లో కానీ వీటిని తొందరగా నమ్మరు. అదేవిధంగా వీళ్ళకి గోళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి. గోళ్ళకు సంబంధించిన వ్యాధులు కలగజేస్తూ ఉంటాయి. అదే రాహు ఉన్నటువంటి స్థానం మన గురుపాలిత స్థానాలు అయినట్టయితే యోగాన్ని కలగజేస్తుంది. మళ్ళీ మనకి రాహు ఉన్న స్థానం మన గురుపాలిత స్థానాలు. గురుపాలిత స్థానాలు మనకేంటి, కింద ఉన్నటువంటి ధనస అవుతుంది, పైన ఉన్నటువంటి మీనం అవుతుంది. ఈ రెండు స్థానం మన రాహు ఉన్నట్టయితే వాళ్ళకి యోగాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మన కేతు ఉన్నట్టయితే, మళ్ళీ లగ్నంలో మన కేతు ఉండగా జన్మించిన వారు ఎక్కువ శాతం కూడా వీరికి ఏంటంటే చేతులలో ఎక్కువ శాతం రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. చేతులు ఎక్కువ శాతం నలుపుగా మారడం, చేతులు దురద రావడానికి, అదేవిధంగా వివాహ సమస్యలను క్రియేట్ చేయడానికి, అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళకు ఉండటానికి ఇది నష్టం చేస్తూ ఉంటుంది. కానీ కేతు ఉన్న స్థానం మనకి శని పాలిత స్థానాలు. మన కేతు శని కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ కేతు యోగాన్ని కలగజేస్తూ ఉండి కొద్దిగా శుభ ఫలితాలు కలగజేయటం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి
లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. లగ్నంలో 9 గ్రహాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టిని కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టి, మొదటిగా మనము రవి గ్రహాన్ని తీసుకుందాం. రవి ఎక్కడైనా కూర్చోనండి, నీచంలో కానీ, ఉచ్చంలో కానీ, స్వక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, మూలత్రం కానీ ఎక్కడే కూర్చోనివ్వండి. రవి లగ్నాన్ని చూసినట్టయితే మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక రాజకీయ రంగంలో ఈ వ్యక్తి ఉన్నట్టయితే ఆ రాజకీయ రంగాన్ని ఇతరే నడిపేవాడుగా మారుస్తూ ఉంటాడు. కానీ మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ మంచి ప్రతిభావంతుడుగా మారతాడు. తండ్రి యొక్క ఆస్తుల మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉంటాడు. కానీ రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి కోపాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి ఉద్రేకాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి రవి లగ్నాన్ని చూసినప్పుడు ఉంది. ఇక చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు కూడా మనకి తీసుకున్న చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే మనకి నీటి వ్యాపారం చేసేవాడుగా మారుతూ ఉంటాడు. ఇక చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే నీటి వ్యాపారం చేస్తే యోగంగా మారుతూ ఉంటాడు. కానీ స్త్రీ కాముకుడుగా ఉంటాడు. స్త్రీలంటే ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ స్త్రీడిపైనా సరే దృష్టి అనేది మళ్లిస్తూ ఉంటాడు. అదే చంద్రుడు మనకు అక్కడ పాపత్వాన్ని పొంది ఉన్నట్టయితే, క్షీణచంద్రుడుగా ఉండి లగ్నాన్ని చూసినట్టయితే అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వివాహ నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తరచూ జలుబుకు సంబంధించిన వ్యాధులతో బాధపడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి చంద్రుడి విషయంలో. ఇక నెక్స్ట్ మనము కుజుని తీసుకుందాం. మరి ముఖ్యంగా మనకి కుజుడు లగ్నాన్ని చూసినట్టయితే ఎక్కువ శాతం కూడా డి అంటే డి, మీకు తెలిసే ఉంటుంది. డి అంటే డి అంటే ఏంటి? యుద్ధ స్వభావం. రారా చూసుకుందాం అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. వ్యసన పరులుగా మారడానికి అవకాశం ఉంది. ఘర్షణ, అదేవిధంగా నిర్భయత్వము అంటే ఏంటంటే ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటము. ధర్మహీనులు, ధర్మానికి కట్టుబడి ఉండరు కానీ బలవంతులు. అదేవిధంగా తరచూ వీళ్ళ వయసు ఉడికిపోయిన తర్వాత, కొద్ది కాలం వయసు అయిపోయిన తర్వాత చర్మ వ్యాధులు, రక్తంలో సమస్యలు, ఇక ప్లేట్లెట్స్ అంటారు మనకి. ప్లేట్లెట్స్ విషయంలో వాటిని పడిపోవడానికి, వీటన్నిటి కూడా కారకుడుగా ఆయన మారడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది మనకి కుజుల విషయంలో. ఇక బుధుడు లగ్నాన్ని చూసినట్టయితే, కళల్లో మొత్తం కూడా తెలిసినవాడు. 62 కళల్లో 35 కళలు వీళ్ళకి తెలిసినటువంటి విషయంగా మారుతూ ఉంటారు. భోగి, అదేవిధంగా విద్యల యందు అనేకటువంటి పారాయణంగా ఉండే వ్యక్తి. అంటే బాగా విద్య అనేది చెప్పగానే వెంటనే మైండ్ సెట్కి అందించుకునే వ్యక్తిగా ఉంటాడు. బుద్ధిమంతుడుగా ఉంటాడు. అభిమానవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా ఈ శిల్పకళలు కానీ, తర్వాత జ్యోతిష్ శాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ, కళల శాస్త్రం కానీ, ఏదైనా ఒక శాస్త్రంలో లేదా శిల్పకళ ఎంత మంచి నేర్పడిగా తెలిసిన వాడుగా ఉంటాడు. కీర్తివంతుడుగా ఉంటాడు. భాగ్యవంతుడుగా ఉంటాడు. బుధుడు ఇక్కడ మనకి లగ్నాన్ని చూసేటప్పుడు, బుధుడు అక్కడ మనకి పాపత్వాన్ని పొంది ఉండనప్పుడు మాత్రం ఈ ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. బుధుడు అక్కడ పాపత్వాన్ని కలగజేసినట్టు బుద్ధిహీనుడుగా మారతాడు. చదువుతున్నా కూడా చదువుని తెలివితేటలను చదువుతూ ఉంటాడు, కానీ అది మెదడుకి అకనీకం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి మార్చే అవకాశం ఉంది. అదే మనకి గురుడు లగ్నాన్ని చూశారనుకోండి, శాంతవంతుడుగా ఉంటాడు. విధ్వంసుడుగా ఉంటాడు. వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా ఉంటాడు. ఆగమన శాస్త్రాలు మొత్తం తెలిసిన వాడుగా ఉంటాడు. దీర్ఘ ఆయుష్ని కలిగిన వాడుగా ఉంటాడు. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ అధికారం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడైనా సరే గురుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చుట్టం అనేది ఒక యోగం, భోగం. లగ్నంలో గురుడన్న యోగమే, లగ్నాన్ని గురుడు చూసిన యోగమే. కానీ గురుడు ఇక్కడ నీచత్వాన్ని పొంది ఉండకూడదు.
గురుడు నీచత్వం పొంది ఉంటే మనకి మకరం ఆయన నీచత్వ స్థానం. కాబట్టి గురుడు నీచత్వంగా ఉండి దృష్టి పడినప్పుడు అవి కొద్దిగా ఏ స్థానాలపై దృష్టి పడుతుందో ఆ స్థానాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆగమన శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, వేద శాస్త్రం కానీ, పూర్ణాయుషి కానీ వీటన్నిటి మొత్తం కూడా ఆయన కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక మనకి శుక్రుని తీసుకున్నట్టయితే, ఇక శుక్రుడు మనకి లగ్నాన్ని చూసినట్టయితే, శుక్రుడు లగ్నాన్ని చూసినప్పుడు మంచి విద్య శక్తిగా, విద్య ఆసక్తిగా ఇక్కడ మారుస్తూ ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు, మంచి కీర్తి కలిగిన వాడుగా ఉంటాడు. ఇక అనేక మందిని పోషించేవాడుగా ఉంటాడు. ధర్మ మార్గంలో ధనాన్ని మొత్తాన్ని కూడా సంపాదించేవాడుగా ఉంటాడు. గానం కానీ అంటే పాటలు పాడటం కానీ, అదేవిధంగా ఈ కొన్ని రకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం కానీ, ఇలాంటి వాటిని మొత్తం కూడా వీళ్ళు కలగడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ మనకి శుక్రుడు లగ్నాన్ని చూడటం అనేది కొద్దిగా యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ శుక్రుడు అక్కడ నీచత్వాన్ని పొందినప్పుడు సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మన లగ్నాన్ని చూసినప్పుడు వివాహ సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు, వివాహపరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచి అందగాడుగా ఉంటాడండు. అది నీచంలో ఉన్నట్టయితే అంద వికారంగా మారుస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి శుక్రుడి విషయంలో. ఇక శని మన లగ్నాన్ని చూసినట్టయితే, ముఖ్యంగా శని లగ్నాన్ని చూసినప్పుడు ఎక్కువ శాతం కూడా వృద్ధసి సంభోగం కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. అంటే తనకంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లి చేసుకోవడం కానీ, తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతోని సంభోగం చేయటం కానీ, కలవటం కానీ, శారీరకం కానీ, ఇతరకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని ఇష్టపడటం కానీ, ఇతరకంటే ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళతోని ఎక్కువ శాతం కూడా సహజీవనం చేయటం కానీ, ఇలాంటి వాటిని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శని లగ్నాన్ని చూస్తే బలవంతుడు. ఆ బలం ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా బలవంతుడుగా ఉంటాడు. కానీ ఆ బలం పిచ్చి బలం. మనిషి ఆ బలాన్ని మంచితనంగా ఉపయోగిస్తే మంచి బలం, పిచ్చితనంగా ఉపయోగిస్తే పిచ్చి బలం. పిచ్చి బలంగా మారడానికి అవకాశం ఉంది, దృష్టుడుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సప్తమంలో మనకి 7వ స్థానం శని నుండి లగ్నాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కువ శాతం కూడా ఏంటంటే వీళ్ళకి వివాహ సమస్యను కొద్దిగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో కొద్దిగా ఆలస్యాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మనకి ఈ లగ్నాన్ని రాహుకేతులు మనకి చూసినట్టయితే వివాహ విషయాల్లో ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేయడానికి, అదేవిధంగా సిగ్గులేనటువంటి వ్యక్తిగా మార్చడానికి, అలాంటి ఎక్కువ శాతం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి లగ్నంలో లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాల దృష్టి కలిగినప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనము మాట్లాడుకున్నాం. ఇంకా లగ్నం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, లగ్నం మనకి యోగానికి కారకుడు, భోగానికి కారకుడు, శరీర పుష్టికి కారకుడు. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని మనకి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. మనకి లగ్నము జలరాశి. మనకి లగ్నం జలరాశి అనేటైతే అది లగ్నం జలరాశి శుభగ్రహాలతో మనకి ఉన్నట్టయితే మంచి అందగాడుగా, స్థూలంగా ఉన్న వ్యక్తిగా, అంటే న్యాచురల్గా ఆ వయసుకి ఎంత ఉండాలో అంతే ఉండే వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి జలలగ్నమై లగ్నంలో మనకి శుభక్షేత్రాల యందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే మంచి శరీర పుష్టి, 90 సంవత్సరాల ఆయుష్ని ఇక్కడ కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
లగ్నాధిపతి జలగ్రహమై లగ్నంలో శుభక్షేత్రాల యందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నటువంటి శరీర పుష్టి మనకి ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. గురుడు కానీ బుధుడు కానీ లగ్నాన్ని చూసినప్పుడు కానీ, అదేవిధంగా బుధుడు కానీ గురుడు కానీ లగ్నంలో ఉన్నప్పుడు కానీ దేహ ఆరోగ్య యోగాన్ని కలగజేయటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి ఉన్నటువంటి ఏదైతే లగ్నాధిపతి వీక్షించినట్లయితే, ఎగ్జాంపుల్ మనకి మిథున లగ్నం తీసుకుందాం. లగ్నాధిపతి బుధుడు, ఆ బుధుడు మన లగ్నాన్ని వీక్షించినట్టయితే మంచి శరీర పుష్టి అనేది కలగజేస్తుండే. లగ్నాధిపతి లగ్నాన్ని వీక్షించడం అనేది మంచి యోగాన్ని శరీర పుష్టిని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మంచి దృఢత్వంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, లగ్నాధిపతి స్వస్థానాల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి ఉచ్చల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి తన నవాంశలో ఉన్నా కానీ, లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నా కానీ దేహ సౌఖ్యం అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇక లగ్నాధిపతి మనకి బలవంతుడై, లగ్నాధిపతి చాలా బలవంతుడై కేంద్రాల యందు కానీ కోణాల యందు ఉన్నట్టయితే పాపగ్రహాలు చూపు లేకున్నప్పుడు మంచి దేహ సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. దేహ సౌఖ్యం అంటే ఏంటి? ఎటువంటి అనారోగ్యం లేకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నా కానీ, గురుడు కానీ సౌమ్యంగాను, బుధుడు కానీ సౌమ్యంగాను, చంద్రుడు కానీ, ఈ విధంగా లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నప్పుడు, సౌమ్యగ్రహంతో లగ్నాన్ని చూసినప్పుడు వారికి సుఖాన్ని మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇదిగా శుష్కగ్రహం అనేది మనకు ఉంది. శుష్కగ్రహం అనేది మనకి లగ్నం ఉందా కానీ, లేదా శుష్కగ్రహాలతోని లగ్నాధిపతి మనము చూసినా కానీ వారికి శరీరం అనేది కొద్దిగా కుషించిపోతూ ఉంటుంది. మధ్య వయసు రాగానే వారి శరీరం మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులు కలగజేస్తూ ఉంటాయి. దీర్ఘకాల వ్యాధి, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనకి ముఖ్యంగా నిర్జలమైన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, జలగ్రహాలు బుధుడు, గురుడు. నిర్జలమైన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, జలగ్రహాలు బుధుడు, గురుడు జలరాశిలో ఉన్నప్పుడు, జలగ్రహాలు లేకోకుండా శుష్క గ్రహాలు ఉన్నట్టయితే అక్కడ నష్టం చేస్తూ ఉంటాయి. నిర్జల గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, నిర్జల గ్రహాలు బుధుడు, గురుడు జలరాశిలో ఉన్నప్పుడు అవి శుష్కాన్ని పొందాలి. నష్టాన్ని లేకున్నప్పుడు కానీ అప్పుడు వాళ్ళకి కొద్దిగా యోగాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి 6వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ, లగ్నాధిపతి మనకి 6, 8, 12 స్థానాల్లో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి శత్రువులతోని కలిసి ఉన్నా, లగ్నాధిపతి 2, 3లలో ఉన్నా సరే దేహ సౌఖ్యం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి బాధ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇది మనకి లగ్నాధిపతి విషయంలో. మన ఇప్పటి వరకు లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నాధిపతి ఏ గ్రహాన్ని చూస్తే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహం కూర్చుని ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇక లగ్నాన్ని మనము బలపరచడం, లగ్నాధిపతి ఏ గ్రహం బలపరిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా వివరంగా తెలియజేస్తాను. తదుపరి క్లాసులో ద్వితీయాధిపతి అంటే లగ్నాధిపతి మనకి 2వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.